హలో అన్నయ్య, ఏం చేస్తున్నావు? ఆ వెద ఊళ్ళో లేడుగా, ప్రశాంతంగా భోజనం చేస్తున్నా. చేసిన భోజనం చాలు గానీ చేయి కడుక్కుని ఫ్యామిలీ మొత్తం తీసుకుని అలంకార సెంటర్ షిఫ్ట్ అయిపో. మేము మంగళగిరి తరుణం వచ్చేస్తున్నాం, అక్కడ కలుసుకుందాం. ఏంట్రా చిరంజీవి సినిమా ఏమైనా రిలీజ్ అయిందా? సినిమా కాదు, నీ తమ్ముడు చిరంజీవి కృష్ణ గారు సంజయ్ ఎత్తుకెళ్ళిపోయాడంట. దారి మధ్యలో పెద్ద పెద్ద సేజులు కూడా జరిగినాయంట. మీరు ఇంట్లోనే ఉన్నారనుకో, వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఎత్తారంట. మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వడా వాడు? ఈ టెన్షన్ ఏమిట్రా? టెన్షన్ పెడతావాడికి కొత్త కాదు కదా. ఇదిగో బాబీ గారి మిసెస్ కూడా ఉన్న పలంగా ఇల్లు ఖాళీ చేసి అర్జెంట్ గా పుట్టింటికి వెళ్ళిపోమని చెప్పు. వాళ్ళని కూడా ఇరికించేసాడా? ఆడి పక్కన ఉండాలగానే ప్రైమ్ మినిస్టర్ కూడా ఇరికించేస్తారు కదా. ఇదిగో అల్లి సేవ దాకా వచ్చుంటారు, మీరు అర్జెంట్ గా బయలుదేరుకోండి. చిచి, ఏ ఉద్యోగస్తుడికి నీ ట్రాన్స్ఫర్స్ ఉండవు. నేను రెడీ అండి. ఏంటి మ్యాటర్ ముందే తెలుసా నీకు? మీరు టెన్షన్ ఏంట్రా అనగానే నాకు అర్థమైపోయింది. మన కిట్టు ఏం చేసినా మంచి చేస్తాడండి. నీకు దండం పెడతాను వాడి పొగడకే. సరే బయలుదేరదామా? ఎక్కడికి డాడీ వెళ్తున్నాం? ఏట్లోకి. అయితే మీరు వెళ్ళండి, నాకు ఈత రాదు. నా పుస్తకాలు తేవట్లేదు నువ్వు. పారిపోతున్నప్పుడు పుస్తకాలు చూస్తుందా? అమ్మో వాళ్ళే అడుగుతారు, దొరికితే చంపేస్తారు. తొందరగా రండి. ఇదిగో అబ్బి, నిన్నే అబ్బి, ఇట్రా. ఏంటి సార్? ఏడా ఎంఆర్ఓ చంద్రశేఖర్ ఇల్లాడా? కొద్ది చిన్నగా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే రైట్ లో ఉన్న ఫస్ట్ ఇల్లే, మేడ మీద ఉంటారు. సర్లే బో, నువ్వు బానీరా. ఊరికినేమో పడవా అబ్బి, ఇట్రా మాట. నీకు ఆయన బాగా తెలుసా? ఒకే కాలనీలో ఉంటున్నా కదండి, ముఖ పరిచయం ఉంది. నాకు ఆ పరిచయం కూడా లేదుగా. తీరా కనపడిన తర్వాత నేను అతను మోసం చేస్తాడేమో, నువ్వు చూపించరాదా? అతను అలాంటి వాడు కాదండి, చాలా మర్యాదస్తుడు. ఆడు మర్యాదయ్యా, గలీజ్ నా కొడుకా. ఆడి తమ్ముడు మా పిల్లలు ఎత్తుకెళ్ళాడు. మా ఇల్లుడేమో అడుగుల్లో, నేనేమో రోడ్ల మీద తిరుగుతా ఉన్నాం. ఆ చంద్రశేఖర్ గాడి తొక్క తీసామనుకో, ఆడి తమ్ముడు ఆడున్న బయటకు వచ్చేస్తాడు. ఇద్దరి తొక్క తీస్తే ఆడెందుకు వస్తాడండి? నిన్ను అడిగితే వాడి అడ్రస్ చెప్పలా? అట్టాగే వాడి తొక్క తీస్తే వీడు బయటకు వచ్చేస్తాడు. అన్నిటికీ ఒకదానికొకటి కనెక్షన్లు ఉంటాయి. అబ్బే నువ్వు బండి ఎక్కు. అంటే అది ఏమండి, బస్సుకు టైం అవుతుందండి, రండి. పర్లేదులేమో, మా బండిలో దింపేస్తావా? ఇది రచ్చ, నువ్వు ఎక్కు. చిన్న రిక్వెస్ట్ సార్, ఏందో? మేము కాలనీలో చాలా డీసెంట్ గా బతుకుతున్నాం సార్, దయచేసి మమ్మల్ని గొడవలోకి లాకండి. నువ్వేందయ్యా మరి జెంటిల్మెన్ లాగుంటావా? సరేబో ఎవరినైనా వెతికేటప్పుడు ఆధారంగా ఒక చిన్న ఫోటో పెట్టుకుంటే మంచిది కదా. నిన్న అడ్రస్ అడిగా, సలహా అడిగానా? ఫోటో ఉండి చూపించమా? లేకే. అలాగే. ఇంట్లో ఎవరు లేనట్టున్నారన్నా? పగల కొట్టండి, లోపల ఫోటోలన్నా దొరుకుతాయి. అంగుళం అంగుళం వెతకండి, కానీ రా. ఒక్క ఫోటో కూడా లేకుండా జాగ్రత్త పడ్డారన్నా. ఇందాక మనకు అడ్రస్ చెప్పినోడే చంద్రశేఖర్ ఏమోనని నాకు డౌట్ గా ఉందన్నా. నేనేమన్నా పేకు నా కొడుకులా కనిపిస్తున్నానా? మనిషిని చూస్తే టక్కుమని పట్టేస్తా. పోలీసోడు కంటే ప్రమాదమైన నేను. అన్నా ఏందే, ఒకసారి ఇటు చూడు. ఫస్ట్ టైం రా నన్ను ఒకడు మోసం చేయడమా? సరే వినబడింది, కాలుండా తొక్క తప్పేక మీద. ఈ విషయం అన్న తెలితే చంపేస్తాడేమో. మనం చెబితే కదా, నేను చెప్పను, మీరు చెప్పమాకండి. సరిగ్గా భోజనం టైంకి వచ్చాడు ఎవడో. మీరా? సిటీలో ఎవడో దొరకనట్టు నన్ను తోలుకున్నారంటే మీకు దండం పెడతాను సార్. నన్ను నా పేరు వదిలేండి. ఊరికే పేరు ఇచ్చిన మాట్లాడతావేంట్రా? నా పేరు నువ్వు ఆడుకుంటున్నావు కదా. మీకు ఇంత రిప్యుటేషన్ ఉందని తెలియక మీ పేరు ఆడుకున్నాను, అందుకే పోలీసులు నన్ను ఆడుకుంటున్నారు. ఎవరో వచ్చినట్టున్నారు. నువ్వే అనుకుంటే నీకు పెద్ద ఫ్యామిలీ ఏంట్రా? అదేంటి సార్, మీరు నా లైఫ్ లో ఎంటర్ అవ్వకముందే నా లైఫ్ లో ఉన్నారు. వాళ్ళు ఎలా మేనేజ్ చేయాలరా? మీకు ఫెసిలిటీ ఉంది సార్. మా నాన్నమ్మ కళ్ళు కనపడవు, మా తాతకి చెవులు కనపడవు. నీ ఫ్యామిలీ నాకు బాగా నచ్చేసింది. మీ నాన్నమ్మ కళ్ళు పని చేయవు, మీ తాత చెవులు పని చేయవు, నీకేమో బుర్ర. మీకు అన్ని అలా కలిసి వచ్చేసినాయి సార్. ఎవర్రా వీళ్ళంతా? ఫ్రెండ్స్. నా పేరు శరత్ అండి. ఓహో, నీది కూడా మా బెధ పేరేనా? ఏమిటి అందరూ ఇలా కట్టుకొని వచ్చారు? మన శరత్తుని చూడడానికి పెళ్లి కూతురు వాళ్ళ అన్నయ్య వస్తున్నారు. ఓహో, వాళ్ళు నా కోసం వచ్చేప్పుడల్లా మీరు నా కోసం వచ్చేస్తారన్నమాట. ఏదో అక్కడ పుసుక్కన్నా కనబడదని ఆయనకి వినబడదని నువ్వు కమిట్ అయిపోకురా. అసలే నీ అవతారం అంత మాత్రం. చూడు, ఇంట్లో ఇలాంటి అవలక్షణాలు ఉన్నాయని తెలిస్తే వచ్చిన వాళ్ళు వెంటనే పారిపోతారా? కరెక్ట్ మామగారు. అందుకే నేను మాట్లాడేటప్పుడు అటు ఇటు తిరగకుండా నా ఎదురుగుండా కూర్చొని తగలడు, లేకపోతే లుక్ మ్యాచ్ అవదు. అదిగో వాళ్ళు వచ్చేసినట్టున్నారు. ఏమండి పదండి, వాళ్ళు వచ్చేసారు. మీరా ఏంటి ఇలా వచ్చారు? శరత్ బాబేనా? అవురా,
ఏం లేదు శరత్ బాబు, ఇందాక జరిగిన దానికి జర ఫీల్ అయినా, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. అందుకే మీ వాళ్ళని వలకరిచ్చినట్టు ఉంటది, నీకు సారీ చెప్పినట్టు ఉంటది అని ఇట్లా వచ్చిన. ఇతను ఎవరు? శరత్. శరత్ ఇతను కూడా శరత్ నా ఫ్రెండ్. అరే ఆడ ముఖాలతోటి పరిచయం, ఈడ పేర్లతోటి పరిచయం. మీ వాళ్ళనైతే పరిచయం చేయండి. ఈయన జ్ఞానేశ్వర్, శ్రావణి వాళ్ళ అన్నయ్య. జరిగిన దానికి సారీ చెప్పడానికి వచ్చారు. అదేదో కూర్చొని చెప్పాను, క్లియర్ గా ఉంటది. ఒరే శరత్, నువ్వు ఇక్కడే కూర్చో. మావాడని చెప్పడం కాదు కనండి, కుర్రాడు బంగారం, పెద్దమ్మ తల్లి భక్తుడు. అంతే అంతే బాబాయ్. పిన్ని, మన శరత్ బాబుకు సంబంధం చూశాను కదా, ఈ సంబంధం క్యాన్సిలే. వాడు మన శరత్ నానా మాటలో అన్నారట. వాడేమో మీతో చెప్పుకోలేక నాతో చెప్పుకుని ఏడ్చాడు. పోతే పోయిందిలే, దాని బాబు లాంటి సంబంధం తీసుకొస్తా. ఒరే గోపాలరావు, నీకు ఆవేశం ఎక్కువరా. పెళ్లి కూతురు అన్నయ్య సారీ చెప్పడానికి వచ్చాడు. గోపాలరావు సాబ్ నమస్తే. నమస్తే. మాట్లాడే ముందు కాస్త ముందు వెనక చూసుకోవాలి. అరే నేనేమన్నా? ఇంతకీ ఇతనెవరు? శరత్. ఇతను శరత? ఇతను కూడా శరత్. ఇదేంటి వాయిస్ మారింది? ఈ సచ్చినోడు ఎక్కడ సచ్చాడు? ఎక్కువ కమిట్ అవ్వకుండా మేనేజ్ చేసుకోవాలి. అరే నువ్వు ఖాళీ పేర్లతోటి ఇంత పరేషాన్ అయినావు, నేనైతే ఫేస్లతోటి దమ్ అయినా, అందుకే గా మిస్టేక్ జరిగింది. శరత్, నేను చూస్తుంటే నాకు ఐడియా వస్తుందయ్యా. నువ్వు అంటే దీనికంటే మంచి సంబంధం చూసి పెడతాను. ఏం పెద్ద మనిషి ఏం మాట్లాడుతున్నావా? మాట మంచి మొత్తం అయినాక ఇంకో సంబంధం చూస్తానంటావు. అరే మేము ఇంకో సంబంధం చూసుకోకూడదా? చూడకూడదు. ఎందుకు చూసుకోకూడదు? ఎందుకు చూడకూడదు? బయట మా శరత్ బాబుకి మాకంటే మంచి సంబంధం చూస్తావరా? ఏంటి చూస్తారు? కుర్రాడు చాకులా ఉన్నాడు కాబట్టి దీనికంటే మంచి సంబంధం తీసుకొస్తా అని చెప్పాను. ఇందులో తప్పే ఉంది? ఈ సూట్లలో చూసి మమ్మల్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అనుకుంటున్నారు. ఏం చేస్తారండి? ఏం చేస్తారు? జల్లీలో ఉన్నాడు రా సిరి, ఈయన తీసుకుపోయి సప్పుడు కాకుండా పుంగి బజాయించేరి పెండ్లయ్యే దగ్గర పడదు. ఏం జరుగుతోందిరా? కన్ఫ్యూజన్ డ్రామా. అయినా నేను ఇక్కడ కూర్చోమంటే అక్కడ చచ్చావేరా బాబు? పొజిషన్ చేంజ్ చేయండి. గోపాలరావు కాకాకి సంజాయించి పంపించేసిన, మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టేసుకోమన్నాడు. ఏమంటావు తాతగారు? అంతే అంతే. అరే అన్ని షార్ట్ కట్లని కొడతావా? శరత్ బాబు ఒక్క నిమిషం వస్తా. బామ్మగారు. మంచిది బాబు. నీ బావమరదేంట్రా నీ మీద కంటే నీ ఫ్రెండ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు? ఈ ఏజ్ లో ఎక్కువ తెలుసుకోవడానికి ట్రై చేయండి తాతయ్య, కన్ఫ్యూజన్ లో పోతారు. అంతే అంతే. ఏంట్రియా రత్త మార్కలా? అరే దైద్యుడా అవి ముద్దులురా. ఆగదాం రారా. ఒరే ఆగురా, ఎక్కడికి ఎగేసుకుని వెళ్ళిపోతున్నావు? అక్కడ సిచ్యువేషన్ ఏంటో నీకు తెలుసు. ఆల్రెడీ ఆ అమ్మాయి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటుంది, నువ్వు వెళ్ళి వాటిని ఇంకా పెద్దగా చేస్తావరా? నా తెలియ అడుగుతాను, ఈ అందమైన అమ్మాయిలంతా ఉప్మాగాలికే పుడతారేంట్రా? ఐడియా, ఇలా ఒక ఫోన్ తీసుకొని అబ్బాయి కాకుండా ఎవరైనా ఒక అమ్మాయి స్వప్న ఫ్రెండ్కి వెళ్తే ఫుల్ సిగ్నల్. ఇదిగో ఎలాగైనా బయటికి తీసుకురా, కుదరకపోతే ఫోన్లో మాట్లాడించు, ఓకేనా? వెళ్ళు. సుధాయ్ జాగ్రత్త, నీకోసం ఇక్కడ ఒకడు ఉన్నాడని మర్చిపోకు. అసలు నా టెన్షన్ నేనుంటే. మాకు లేదని టెన్షన్, అయినా మేము ధైర్యంగా పంపించట్లేదా? తీసుకో. నువ్వు ఆగరా, నువ్వు వెళ్ళు. సరే. మా ఏరియాలో ఆడలే కదా నెంబర్ 1 ఫ్యామిలీ. మీరు నెంబర్ 1 కదండి, అందుకే నెంబర్ 1 సంబంధం వచ్చిందండి. మా బాగా చెప్పాడు అతడు. ఎంతకీ నేను చెప్పొచ్చేది స్వప్న. అంకుల్ 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 వైట్ అండ్ వైట్ లో ఉన్నాడు, ఈడే ఉంటాడు. అంకుల్ ఏంటి అంకుల్ అలా చూస్తున్నారు? గుర్తుపట్టలేదా? నేను సిందర్ పువ్వుని, స్వప్న స్కూల్ మేట్ ని. పైన అంకుల్. ఇది ఎలాగా గుర్తుపట్టలేదు గాని ఎవరమ్మాయమ్మా నువ్వు? అయ్యో అంకుల్, స్వామి డాడీ గారు లేరు, వాళ్ళ అమ్మాయిని నేను. ఆంటీ గుడికి వస్తుంటారే, ఆ పక్కనే మా ఇల్లు. ఏది సింధియా కాలనీలోనా? గుడే బావా. అయ్య బాబాయ్, ఈ కాలనీలో మనకు తెలియని స్వామినాయుడు ఎవడరా? అదెంత పని బావా, ఈ సెల్ ఉంది ఎందుకు? ఏ చెప్పమ్మా, మీ నాన్న నంబర్ ఎంత? 9392118989. 9392 9392. ఇంతకీ ఏం పని మీద వచ్చావమ్మా? ఏం లేదు అంకుల్, నేనేమో ఎంసెట్, కేసెట్, ఎయిమ్స్, జిప్మార్, ఎఫ్ఎంసీ, సిఎంసీ, బిహెచ్యు కి ఎగ్జామ్స్ రాస్తున్నానా. మా నాన్నగారేమో మినిమం 20 గంటలు చదువుకుంటే గానీ ఒప్పుకోరు అంకుల్. అన్నట్టు స్వప్న ఎంసెట్ కి ప్రిపేర్ అవుతుందా లేదా కేసెట్ రాస్తుందా? మా నాన్నగారు మాత్రం ఎయిమ్స్ మీదే ఫుల్ కాన్సన్ట్రేట్ చేయమన్నారు అంకుల్. ఎంసెట్ అయితే లోకల్ కదా అంకుల్. అవును, స్వప్న ఎన్ని అవర్స్ ప్రిపేర్ అవుతుంది అంకుల్? అయిపోయి తెగవాగేస్తుందిరా. మేడం మీద ఉంది వెళ్ళమ్మా. అలాగే అంకుల్. ఈ అమ్మాయి వరుస వస్తుంటాడండి. అయ్యి బాబాయ్, మనం చదువుకోకుండా చాలా మంచి పని చేసి అనిపిస్తుందండి. ఇదిగో అమ్మాయి ఇలాగ కొంప తీసి మన కామెంట్ నచ్చిందేమో, వీలైపోద్ది పాప. సెల్ ఫోన్ ఏంటి, కొత్త మోడలా? అబ్బాయి నోకియా పాత మోడల్ అంకుల్. అబ్బే నాకు పాత మోడల్ అంటే చాలా ఇష్టం. ఎలాగి
మా నాన్నగారు గంటకోసారి ఫోన్ చేస్తారు అంకుల్. రోజుకి 20 గంటలు చదివించే మహానుభావుడితో నేను మాట్లాడొద్దా? ఇలాగీయమ్మా, నువ్వు వెళ్ళు, నిదానంగా వెళ్ళమ్మా. మెట్లు కొత్త ఎత్తుగా ఉంటాయి, పడిపోగలవు. ఏంటి దత్తులు ఇందాక మనం మాట్లాడుతాం. వాళ్ళ నెంబర్ 1 ఫ్యామిలీ. ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే స్వప్న 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 ఎవరు? ఈ విండో నుంచి చూస్తే బస్ స్టాప్ కనపడుతుందా? లేదే. పోనీ ఆ విండో ఇక్కడ, పోనీ టెర్రస్ నుంచి అయినా కనపడుతుందా? టెర్రస్ ఏంటి, బస్ స్టాప్ ఏంటి? ఎవరు నువ్వు? అయ్యో, ప్రపంచంలో ఇంత దారుణంగా లవ్ లెటర్ రాస్తారని రాసేంత వరకు నాకు తెలీదు. చదివిన తర్వాత నీకే తెలుస్తుంది. బాలు ఫ్రెండ్ని. బాలు ఫ్రెండా? బాలు ఎక్కడా? అరే ఇంతకి టెన్షన్ ఇడికా అడికా? ఇద్దరికి. ఏంట్రా ఇంకా తీసుకురాలేదు? ఏమో, ఫోన్ కూడా చేయలేదు. పోనీ మనమే ట్రై చేద్దాం. అరే ఎందుకురా? పోరా. ఏంటో తొందర? ఇక్కడున్న మనకెంత టెన్షన్ గా ఉంటే దానికి ఇంకెంత టెన్షన్ గా ఉంటది. అందుకనే రా ఎదవ టెన్షన్ ఏమీ లేకుండా దేనికైనా బీట్ ఎత్తే అది పడిపోయి వాళ్ళ బాబు ఒప్పేసుకుని 2 ఎకరాల పొలం 2 లక్షలు క్యాష్ ఇచ్చి ఏరేదంటే చూడరా, అక్కడ పోతాను నేను. అరే కాదాం, ఎదవ ఫిలాసఫీ లాపు. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి రెడ్ అయ్యి గ్రీన్ అయ్యి ఆఖరి ఆరెంజ్ అవుతుందో అల్లేరా అమ్మాయిల బాబులు. అది అన్నమాట సంగతి. రేయ్ బావా, ఆ పిల్ల ఏంట్రా ఇంకా దిగలేదు? ఏంటి మర్చిపోతే అట్రాక్షన్, మర్చిపోకపోతే లవ్వా? లవ్వో అట్రాక్షనో నాకు తెలీదు, కానీ నాకు బాలు కావాలనిపిస్తుంది. బా మరీ వయసులో పెళ్ళంటే ఎందుకైనా మంచిది. పోనీ అక్కతో కూడా మాట చెప్దాం బా. 7 సేవలే మనకు కావాలనుకున్న 2 సమయాలు దొరుకుతాయిరా. ఇప్పుడు మీరు చెప్పేది నెంబర్ 1 సంబంధంలో ఉంది. వాళ్ళకి మనం తూతాం అంటారా? మనం సెట్ చేస్తాం కదండి, మనం ఎంత చెప్తే అంతే కదండి. అలాగే. అంకుల్ ఫోన్. ఏంటమ్మా వచ్చేటప్పుడు వచ్చే చేతులతో వచ్చావు, వెళ్ళేటప్పుడు మోసుకెళ్తున్నావు? అంకుల్ స్వప్న దగ్గర చాలా మెటీరియల్ ఉంది, చదివిచ్చేద్దామని తీసుకెళ్తున్నాను. దా స్వప్న సెండ్ ఆఫ్ ఇద్దు గాని. సెండ్ ఆఫ్ ఇక్కడి నుంచి కూడా ఇవ్వచ్చు కదమ్మా. నువ్వు లోపలికి వెళ్ళు. ఫ్రెండ్స్ తో కూడా బయటికి వెళ్ళకుండా చదివిస్తున్నారంటేనమ్మా నువ్వు ఎగ్జామ్స్ బాగా రాయాల్సమా? ఎగ్జామ్సా? అదేంటి అంకుల్, ఎగ్జామ్ రాయట్లేదని చెప్పింది మీరే వద్దన్నారంట కదా? అదేంటండి ఎగ్జామ్స్ రాయిపోవడం ఏంటండి? ఏమైనా ప్రాబ్లం అండి? సెపరేట్ అండి? అబ్బే ఎందుకు రాయట్లేదండి, రాస్తుంది. ఏ బావా రాయిస్తున్నాం కదా. ఎందుకు రాయట్లేదు? రాస్తుంది. రాత్రి బాగుంటుందండి. ఓకే అంకుల్, ఆల్ ది బెస్ట్ స్వప్న. ఇదిగో అమ్మాయి ఇలాగా. రేయ్ ఆ అమ్మాయి కూడా వెళ్ళి ఇంటి దగ్గర తెపెట్టరా. అయ్యయ్యో పర్వాలేదు అంకుల్, నేను వెళ్ళిపోతాను. ఏయ్ నువ్వు వెళ్ళరా. సరే అంకుల్ పర్లేదు అంకుల్, నేను వెళ్తాను. పర్లేదమ్మా, అదేంటిది, వెళ్ళు వెళ్ళమ్మా. అయ్యో అరే వస్తుందిరా. అరే కూడా ఎవడో వస్తున్నాడు రా, బండి కూడా ఎక్కించుకుంటున్నాడు రా. కొమ్మతీసి దొరికిపోయింది అయింది. ఈ జన్మలో మీకు నాకు సంబంధం లేదురా. హలో టమాటాలు కేజీ ఎంత? చెప్పను. పోనీ బెండకాయలు ఎంత? చెప్పను. 2 నిమిషాలు కాపరేట్ చేయరా, 2 నిమిషాలు కాపరేట్ చేయి. ఎవరు రే వచ్చేస్తున్నారేంట్రా? ఎవడికి తెలుసా? 8 6 6 దీని అమ్మ ఏబీసీ లేని చదవలేక చచ్చిపోతున్నారా బాబు. ఎందుకు? అన్నయ్య అన్నయ్య తను మా అన్నయ్య అంకుల్, నేను తనతో వెళ్ళిపోతాను. థ్యాంక్స్ అంకుల్. పొద్దు నుంచి సాయంత్రం దాకా ఐ లవ్ యూ అని ఉన్నట్టుకుని అన్నయ్య అంటదా. అలా ఏమనుకుంటుంది ఇదా కొండ సీపీలో ముగ్గుని దానికి ఎంత మొక్క ఇదినా. అది అక్కడికి వెళ్ళేటప్పుడు నేను ఉన్నాను మర్చిపోకన్నావుగా, తీరిందా అలా. నాకు తెలిసిన మెకానిజం ఓ 10,000కు హెల్ప్ అయింది. పెళ్లిళ్ళు తద్దినాలు ఏకదాటిగా చేసినా ఈ 5,000 వచ్చారా? అరే నేనైతే రాత్రి మగళ్ళు ఆటో నడిపి
ఈ 10,000 పోగేశాను రా. అంతా కలిపి 1 lakh అనమాట. అంటే ఇంకా 20,000 కావాలి. డోంట్ వరీరా, ఆ 20,000 కూడా ఎలాగోలా సంపాదిద్దాం. మేరా భారత్ మహాన్. హలో నమస్తే టాటా సెల్యులార్. చాలా ఆనందంగా ఉన్నట్టున్నారే చండాలంగా. ఏందయ్యా ఏంది అలా బిగిసిపోయారు రోళ్ళకర్ర మింగినోళ్ళలాగా? నవ్వండే. మా ఇంట్లో అద్దెకుండే వాళ్ళ మగాల్లో ఎప్పుడు సిరునవ్వు చూడాలనుకుంటానయ్యా చండాలంగా. నవ్వరైంది. అమ్మయ్యా, నేను ఇప్పుడు మిమ్మల్ని అద్దె అడగడానికి వచ్చాననుకున్నారు కదా, అంత మాత్రం కాదయ్యా. మీకు ఇక్కడ అన్ని సౌకర్యంగా ఉన్నాయో లేదో ఓ సూపు చూసిపోదామని వచ్చా చండాలంగా. మాకిక్కడ అన్ని బానే ఉన్నాయండి. అయితే ఓకే, అక్కడికి మా ఆవిడకి చెబుతూనే ఉంటా, కుర్రవాళ్ళు ఏం అవస్థలు పడుతున్నారో ఏమో, దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నావా లేదా అని. అన్నట్టు ఇదిగో ఇవాళ చికెన్ బిర్యానీ వచ్చిందా? చికెన్ బిర్యానీయా? ఈ రోజు పంపించలేదే. నిన్న పంపించిందా? నిన్న పాయసం గారెలు పంపించింది. పాయసము గారెలు పంపించిందా? పంపుద్ది పంపుద్ది. ఎంతైనా మీ అక్క కదా చండాలంగా. ఇదిగో నా పెళ్ళం మీకు అక్క అయినప్పుడు నేను మీకు బావనవుతాను కదా, ఏమంటారు? ఒక్కసారి నోరారా బావా అని పిలవండియ్యా చండాలంగా. బావగారు అంత నీచంగానా? షై నువ్వు అనవయ్యా బావు. అబ్బో అది పిలుపులో లేదో. యో ఒక్కసారి బావా అని పిలవండియ్యా. బెజవాడ ప్లాట్ఫామ్ మీద బజ్జీలు అమ్ముకునే వాళ్ళగా అరుపులేందయ్యా. ఇదిగో అందరూ కలిసి ముద్దుగా ఒక్కసారి బావా అనండి. వారిని దుంపతగా అందరూ సౌండ్ పార్టీలే కదయ్యా, గుండె జివ్వు మంది. అయినా మాకు మాత్రం ఎవరున్నారు లేవయ్యా, పిల్ల పీసా అందరినీ మీలోనే చూసుకుంటాం చండాలంగా. మిమ్మల్ని మేము చాలా నీచంగా అర్థం చేసుకున్నాం సార్. ఇదిగో సారీ అందయ్యా, బావా అని పిలవచ్చుగా చండాలంగా. అదే బావా. అబ్బా బావా అంటే సమ్మగా ఉందయ్యా. ఇదిగో చాయే పండగ వస్తుంది కదా, ఇంటికి రిపేర్లు చేయిస్తా, బాత్రూమ్ లో షవరు గీజరు పెట్టిస్తా, గోడలకి కొత్తగా రంగులు వేయిస్తా, ఫ్లోరింగ్ పాలిష్ చేయిస్తా. బావా పని ఒక ఎయిర్ కూలర్ కూడా పెట్టిస్తే. ఎయిర్ కూలర్ ఏందయ్యా, ఏకంగా ఏసీ పెట్టి తలపో. మన లెవెల్కి ఏసీ ఎక్కువేమో. ఇదిగో ఏదే ఇదే, మీరు ఎవరు బావమరుదులు? మీ బావ. మీ బావ ఎవరు? కొండలరావు. అందుకని ఒక్కసారి కళ్ళు మూసుకొని ఏడుకొండవాడ వెంకటరమణ గోయిందా గోయిందా. బావగారి జేబులో చేయి పెడతావింది, చేతి వచ్చిన పని పూర్తయింది, వస్తా. ఒరే ఖాళీ గ్లాస్ ఏమిట్రా, ఆల్రెడీ తాగేసాను రా, కంపెనీ కోసం చేసి చెప్తా. చెప్పకుండా గొడవలొద్దు, ఎంజాయ్ చేద్దాం. నా మాట విను. నీ మాట నేను విననా? ఏమైందిరా? నీ మాట నేను వినకపోవడం, నీ కలర్ ఫోటో ఒకటి ఉంటే ఇవ్వరా? ఎందుకురా? పొద్దున్నే లేచి నమస్కారం పెట్టుకుందామని. అరే ఫోటో ఫోటో తాగి ఏంట్రా వాగుడు? ఒరే వాడు తాగి అడిగాడు అంటున్నావు కదా, నేను తాగకుండా అడుగుతున్నాను రా. కరెక్ట్. నాకు కావాల్సింది ఒక ఫోటో కదరా, 3 ఫోటోలు. ఇది ఏమైందిరా మీ ముగ్గురికి? ఏమైందా? నువ్వేం తక్కువ చేసావురా మాకు, నువ్వంటే మాకు ప్రాణం రా. అడగరా, నీకేం హెల్ప్ కావాలో అడుగు, చిటికలో చేసేస్తాను. స్నేహం అనేది గుండ్రంగా ఉండను, భూమి గుండ్రంగా ఉండను, క్లాస్ గుండ్రంగా ఉండను. ఇంత ఫిలాసఫీ ఇప్పుడు అవసరం అంటావా? సరే ఫిలాసఫీ అంటే గుర్తొచ్చిందా? రోటీ కపడా మకాన్ పాత్ సినిమా, ఈట్ డ్రింక్ ఎంజాయ్మెంట్ సినిమా. ఏ థియేటర్లో ఆడుతుంది బాబు? ఇది థియేటర్లో ఆడదు బాబు, మనసులో వచ్చిన మాట. ఎందాక మీ అన్నవే గుండ్రంగా ఉన్నాయండి, అది కూడా లోపల ఫోటో లేదేం లేదు. మీ అందరికీ నేను అంటే ప్రాణం అని తెలుసురా, కష్టపడి పని చేస్తున్నాం. ఈ మాత్రం ఎంజాయ్ చేయకపోతే ఎందుకురా? అరే అసలు లెక్క వస్తే మనిషి యావరేజ్ ఎన్ని బతుకుతాడు రా? ఏ అలవాటు లేదనుకో 60 ఏళ్ళు బతుకుతాడు, అన్ని అలవాట్లు ఉన్నాయనుకో 70 ఏళ్ళు బతుకుతాడు. యావరేజ్ 60 ఏళ్ళు తీసుకుందాం, 60 ఏళ్ళు. దాంట్లో నుంచి నిద్రకి 30 ఏళ్ళు తీసాం అనుకో, బ్యాలెన్స్ ఎంత మిగులుతుంది? 20. నీ మొహం 30 ఏళ్ళు, 30. దేంట్లో బాల్యం 10 ఏళ్ళు తీసేయి, బ్యాలెన్స్ 20 ఏళ్ళు. దాంట్లో చదువుకోవటం, పరీక్షలు, ఫెయిల్ అవటం, లవ్, ఉద్యోగం, లవ్ ఫెయిలియర్లు, ఇవన్నీ చేస్తే 19 సంవత్సరాలు 9 నెలలు ఉంటుంది. బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? నువ్వు చెప్పు. 3 నెలలు రా. 3 నెలలు కరెక్ట్.
ఈ 3 నెలలైనా ఎంజాయ్ చేయబోతే లైఫ్ ఏనురా. అయితే ఈ 3 నెలలు తాగి చచ్చిపోదాం. సారీ కుదరదు, రేపు మార్నింగ్ మా మదర్ ఫాదర్ వచ్చేస్తున్నారు కాబట్టి ఇవాళ టోటల్ నైట్ అంతా ఎంజాయ్. ఎంజాయ్ అంటే గుర్తొచ్చిందిరా. ఇప్పుడు మేము తీసుకొచ్చిన సంస్కృత భక్త ప్రహ్లాద సినిమా చూడబోతున్నాం. అర్థం కాదు సంస్కృతం ఒకటి. అర్థం అవ్వకపోవటానికి ఇందులో లాంగ్వేజ్ ఉండదు, ఓన్లీ ఎక్స్ప్రెషన్ మాత్రమే. లేటెస్ట్ బ్లూ భక్త ప్రహ్లాద. ఇది ప్రపంచంలో అందరికీ అర్థం అవుతుంది. కావాల్సిందల్లా 2 కళ్ళు మాత్రమే. ఏంటో మీ ఆనందం. ఎన్నిసార్లు చెప్పాలరా మీకు అర్థం కదా? నాకు ఇవన్నీ నచ్చవని. ఫీల్ అయ్యాడు. అన్ని ఉన్నాయి అల్లున్నోట్లో సేనని. మా నోడు పంత అవుతాడా? సిగరెట్లు ఆడాడా? అబద్ధం చెప్తాడా? చికెన్ ముక్కలు తినేస్తాడా? ఇది ఒక్కటి మాత్రం అలవాట్లేదు. లేడీస్ విషయంలో మనోడు మొదటి నుంచి సపరేట్ రూటే. ఒక అమ్మాయిని చూడాలంట, దాన్నే ప్రేమించాలంట, దాన్నే పెళ్లి చేసుకోవాలంట, దాంతోనే కాపురం ఉండాలంట. మనకి ఎక్కడ కుదురుతాడు? రే 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 ఆంజయ్ గురాడు ఫీల్ అవుతాడు. పాప ఎడుతున్నాడు రా. ఓ పని చేద్దాం, టీవీ ఆన్ చేయి, ఆడొచ్చినట్టు కట్టేద్దాం. సౌండ్ ఎక్కితే సౌండ్ సౌండ్ తో పనే ఉంది, ఆన్ చేసి.